ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 1 తిమోతి 6 అధ్యాయం 12 వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఈ మాట అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. మంచి పోరాటము పోరాడుము అది ఎలా ఉండాలంటే మంచి పోరాటం అయి ఉండాలి. ఆ మంచి పోరాటము కూడా ఎలా ఉండాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అయి ఉండాలి. మనుషుల జీవితము ప్రతి రోజు కూడా పోరాటమే కదండి. అందుకే యోబు అంటాడు, మనుషుల కాలము యుద్ధ కాలం వంటిది కాదా అంటాడు. మనుషులు ప్రతి రోజు పోరాటమే చేస్తూ ఉంటారు. ప్రతి రోజు కూడా మనము దేనికో ఒక దాని కొరకై మనము స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. ఆ పోరాటము మంచి పోరాటం పోరాడాలి. ఆ పోరాటంలో కూడా వేరే వాళ్ళ మీద మనము కీడు చేసి పోరాడొచ్చు, మంచి చేసి కూడా పోరాడొచ్చు. కీడు చేసి పోరాడింది త్వరగా గెలుస్తదేమో, మంచి చేసి పోరాడిన దానికంటే కూడా. కానీ అపోస్తులైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడు. ఆ పోరాటం ఎలా ఉండాలంటే నీకు ఇష్టమైంది కాదు, నీకు నచ్చింది కాదు, నువ్వు చేయగలిగేది కాదు, నీ ఎమోషన్స్ మీద, నీ సామర్థ్యం మీద, నీ బలము మీద ఆధారపడేది కాదు. అది నీ శరీర సంబంధమైన పోరాటం కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. తిమోతికే కాదు, ఈరోజు మనకి కూడా దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఇది మాట్లాడుతున్నాడు, మంచి పోరాటం పోరాడండి. అది విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడండి. మనము మన బలం మీద, మన శక్తి మీద, మన సామర్థ్యం మీద మనం ఆధారపడితే ఆ పోరాటంలో మనం ఓడిపోవచ్చు. కానీ విశ్వాసం ఉంటే, దేవుని మీద విశ్వాసముతో నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే పోరాటం చేస్తావో నీకు విజయమే వస్తుంది. ఒకవేళ ఆలస్యంగా రావచ్చు విజయము, కానీ విజయం మాత్రం వస్తుంది. కీడు ద్వారా పోరాడిన విజయము అది విజయములా కనిపించి త్వరగా వచ్చింది అనుకుంటాం, కానీ చివరికి ఓటమే మిగులుతుంది. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసముతో మన జీవితంలో పోరాడుతూ వచ్చామో, దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, ఆ విశ్వాసము మనల్ని ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు. దేవుని మీద ఆధారపడటం మనం ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు. అంతేకాదు, నిత్య జీవమును కూడా మనము చేపట్టాలి. నిత్య జీవము కూడా కావాలి. భూలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా ఒకరోజు అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే కదండి. అయితే మన జీవం ఎలాంటిది ఉండాలంటే నిత్య జీవం ఉండాలి. ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవం ఉంటే మనము చనిపోయినా కూడా మన ఆత్మ బ్రతికుంటది. శరీరము మృతమైన కూడా ఆత్మ బ్రతికుంటది. ఆత్మకు చావు లేదు. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ అవిశ్వాసంతో జీవిస్తున్నామేమో, ఒకవేళ విశ్వాసము లేకుండా బ్రతుకుతూ ఉన్నామేమో, విశ్వాసము లేకుండా మన జీవిత దినాలు మనం పొడిగిస్తూ ఉన్నామేమో, విశ్వాసము లేకుండా మన జీవితాన్ని మనం నెట్టుకొస్తూ ఉన్నామేమో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని వమ్ము చేయడు. దేవుని యందు మనం విశ్వాసము, నమ్మకం కలిగి ఉంటే మనకు మేలైన కార్యములే దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసము కలిగి ఆత్మీయ జీవితంలో మంచి పోరాటము పోరాడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. యేసు వైపు చూస్తూ మన ఎందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తినప్పుడు దేవుడు మనకి మన జీవితంలో విజయాల్ని అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.